ఈసారి సోమవారం పంచమి తిథితో 2024వ సంవత్సరం ప్రారంభం కాబోతుందండి. 2023 వెళ్ళిపోయి 2024 సంవత్సరం స్టార్ట్ అవ్వబోతుంది కదా. జనవరి 1తోనే కొత్త సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. ఈసారి జనవరి 1 సోమవారం పంచమి తిథితో కలిసి వస్తుంది. ఈ సంవత్సరం సోమవారం పంచమి తిథితో స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి ఈ సంవత్సరం కుటుంబంలో ఎక్కువగా కలహాలు వస్తాయండి. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి. అప్పుల పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా రకరకాల సమస్యలను ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా ఈ సంవత్సరం లేకపోలేదు. ఈ సంవత్సరం యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. మనం అలాగే వీలైనంత వరకు అప్పులు చేయకండి. ఎక్కువగా దేవుణ్ణి స్మరిస్తూ ఉండండి. ఈరోజు అనగా జనవరి 1వ తేదీన ఉదయం లేటుగా లేచి ఈ 2 పనులు చేసిన కొత్త సంవత్సరంలో డబ్బుకు లోటు అనేది రాదండి. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందండి. ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు జనవరి 1 ఉదయాన్నే ఈ 2 పనులు చేస్తే మీ భర్తకు సంవత్సరం అంతా కలిసి వస్తుందండి. మీ ఇంట్లో ధనం నిండుగా ఉంటుంది. డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీకు తిరుగు ఉండదండి అని పండితులు చెప్తున్నారు. మరి జనవరి 1వ తేదీ ఉదయం లేవగానే ఆడవారు ఏ 2 పనులు చేయాలి అనే విషయం మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. అంతకంటే ముందు ఏం చేయడం వలన మరణగండం పోతుందో తెలిపేటువంటి కథను కూడా విందామండి. ఒకానొక చిన్న పల్లెటూరు ఉండేదండి. అందులో చాలా పేరుగాంచినటువంటి జ్యోతిష్య పండితులు నివసిస్తూ ఉండేవారు. ఆయన చెప్పినటువంటి మాట పొల్లు పోదని చెప్పి, చెప్పిన జోస్యం తప్పు కాదని చెప్పి ఆ ఊరి ప్రజల విశ్వాసం అండి. ఆ నోట ఈ నోట ఆ జ్యోతిష్యుని గురించి విన్న ఒక పేద రైతు పక్కనే ఉన్నటువంటి గ్రామం నుంచి జ్యోతిష్యుని దగ్గరకు వచ్చి తనకు జ్యోతిష్యం చెప్పమని చెప్పి తన జాతకాన్ని అతనికి ఇస్తాడండి. తనపై నమ్మకం ఉంచి వచ్చినందుకు ఆ పేద రైతును కూర్చోమని చెప్పి సైగ చేసి అతని జాతకాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి చూస్తారు ఆ జ్యోతిష్యులు. ఎటువంటి జ్యోతకాలను చూసినా కూడా చలించని ఆ జ్యోతిష్యుడు పేద రైతు జాతకం చూస్తూనే కంగారు పడతాడన్నమాట. ఎందుకు అంటే ఆ జాతకం ప్రకారం పేద రైతుకు ఆనాటి రాత్రి ప్రాణగండం ఉంటుంది. ఎంతటి నిజాన్నైనా చెప్పగలిగాను కానీ రాతితో సూటిగా నీకు ప్రాణగండం ఉంది అని చెప్పి ఏ విధంగా చెప్పను అని చింతించి ఎలాగో తనను తాను తమాయించుకొని రైతులకు ఏ మాత్రమూ సందేహం రాకుండా ఇవాళ నాకు చాలా పని ఉంది. నీ జాతకం నా దగ్గరే ఉంచి వెళ్ళండి. రేపు మీరు వెళ్ళి రాగలిగితే నేను చింత పరిశీలించి చెబుతాను అని చెప్పి అంటారన్నమాట. జ్యోతిష్యంతో మర్యాదతో ఆ పేద రైతు సరేనని చెప్పి కృతజ్ఞతా భావంతో వెళ్ళిపోతాడు. రైతు వెళ్ళగానే జ్యోతిష్యులు తన భార్యతో ఈ విధంగా చెప్తారు. కానీ మనస్సులో పాపం పేద రైతు మరణిస్తాడు కదా, నేను రేపు మరణం కదా తలంపుతో వెళ్ళిపోయాడే అని చెప్పి చింతిస్తూ ఉంటాడన్నమాట జ్యోతిష్యుడు. పేద రైతు జ్యోతిష్యుని ఇంటి నుండి బయలుదేరి తన గ్రామానికి వెళుతూ ఉంటాడు. దారిలోనే చీకటి పడడంతో తలదాచుకోవడానికి స్థలాన్ని వెతుకుతాం మొదలు పెడతాడు. ఇంతలో కొండపోతగా వర్షం కురవసాగుతుంది. ఆ కాస్త దూరంలో శిథిలావస్థలో ఒక శివుని ఆలయం కనిపించింది అతనికి. అక్కడ చేరుకుని ఆలయంలో ఉన్నటువంటి మండపంలో నిలబడి ఆలయ స్థితిని చూసి ఎంతగానో బాధపడతాడు. ప్రజలకు మనశ్శాంతిని, భక్తి భావాలను పెంపొందించే ఆలయం నేడు ఈ దుస్థితికి చేరుకుందేంటి? నా దగ్గర డబ్బులు ఉంటే ఈ దేవాలయాన్ని పునరుద్ధరించే ప్రయత్నాన్ని చేసేవాడిని కదా మనసులో అనుకుంటాడు. మానసికంగానూ ఎలా గోపురాన్ని నిర్మించాలి అని, రాజగోపురం ఎంత ఎత్తుగా ఉండాలి, మండపాలు కట్లా కడితే బాగుంటుంది అని చెప్పి పూర్తిగా కట్టబడిన శివాలయంలో అభిషేకాలు, పూజలు నిర్విఘ్నంగా జరుగుతూ ఉంటే ఎంత బాగుంటుంది అని చెప్పి, శివుని ఆజ్ఞ ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి అనుకుంటూ ఉండంగానే మండపం పైభాగం నుంచి నల్లని తాచుపాము అతని కాటు వేయడానికి అతని పైన దూకబోతూ ఉంటే తప్పుకొని ఆ ఆలయం నుండి బయటకు వచ్చేస్తాడు. మండపంతో సహా ఆ పాడుబడ్డ గుడి ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది. మయ్య బతికిపోయాను అనుకుని ఇంటికి చేరుకుంటాడు ఆ పేద రైతు. అలా మరణగండం పోతుంది. మరునాడు తన జాతకం గురించి తెలుసుకోవాలనుకుని చెప్పి జ్యోతిష్యుని దగ్గరకు వెళతాడు ఆ పేద రైతు. అతన్ని చూసి ఆశ్చర్యపోయినటువంటి జ్యోతిష్యుడు, నా ధనంలో తప్పు జరిగి ఉంటుంది అని శాస్త్రాలు
తిరగవేసి తన జాతకాన్ని పరిశీలిస్తూ ఉంటాడు. కానీ దానిలో ఎక్కడా తప్పు లేదు. కానీ తప్పదు అన్నట్లుగా విషయం పేద రైతుకు వివరిస్తాడు జ్యోతిష్యుడు. నిన్న ఏం జరిగిందో ఏమీ మర్చిపోకుండా తెలియజేయమని చెప్పి రైతుకి చెప్తాడు. జరిగిందంతా కూడా వివరిస్తాడు ఆ పేద రైతు. మంచి చేయాలన్న కేవలం తలంపుతో మాత్రంగానే అనుకుంటేనే అంతటి ఫలితం చేకూరితేనే మనం చేస్తే ఎంతటి మంచి జీవితం లభిస్తుందో రైతుకు జరిగినటువంటి సంఘటన నిదర్శనం అండి. మనం బాగుండాలి అంటే ముందు మన ఆలోచనలు బాగుండాలి. మన ఆలోచనలు సుసంకల్పాలైతే మన చుట్టూ ఉన్న ప్రపంచం బాగుంటుంది. ప్రపంచం బాగుంటే మనం బాగుంటాము. ఇప్పుడు జనవరి 1 అనేది సంవత్సరంలో ప్రారంభమయ్యే మొదటి రోజు. ఈరోజు మంచి పనులు చేస్తే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుందని చెప్పి శాస్త్ర పండితులు చెబుతున్నారండి. ముఖ్యంగా కుటుంబం అంతా కూడా బాగుండాలి అంటే ఇంటి ఇల్లాలు ఈరోజు ఉదయం లేవగానే ఈ 2 పనులు ఖచ్చితంగా చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. సాధారణంగా జనవరి 1న అందరూ లేట్గా నెగుస్తారు. అలా లేట్గా నిద్ర లేచేవారు కూడా ఈ 2 పనులు చేసుకోవచ్చండి. త్వరగా నిద్ర లేచేవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చండి. అసలు ఏం చేయాలి? ముందుగా ఈరోజు ఆడవారు ఉదయం లేవగానే ఇంటిని క్లీన్ చేసుకుని చక్కగా స్నానం చేసి ఆ తర్వాత అంతా ఈ 2 పనులు చేసుకోవాల్సి ఉంటుందండి. మొదటి పని ఏంటంటే ఈరోజు ఉదయం వంటగదిలోనికి వెళ్ళి గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. తర్వాత పొయ్యి మీద పాలు పొంగించుకోండి. టీ కాఫీలు కాచుకుంటే ముందు పాలు పొంగించేసుకుని ఆ తర్వాత టీ కాఫీలు చేసుకోండి. ఎందుకంటే ఈరోజు వంటగదిలో పాలు పొంగాలి. సంవత్సరం ప్రారంభం అయ్యి ఈ రోజున ఎవరి ఇంటిలో అయితే పాలు పొంగిస్తారో వారి ఇంటిలో సంవత్సరం అంతా శుభాలు జరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక ఆడవారు జనవరి 1వ తేదీ ఉదయం లేవగానే వంటగదిలో పాలను పొంగించుకోండి. ఈ విధంగా చేయడం వల్ల సంవత్సరం అంతా కూడా మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ధనధాన్యాలకు అష్టైశ్వర్యాలకు లోటు రాకుండా ఉంటుందండి. పాలు ఏ విధంగా అయితే మన ఇంట్లో పొంగుతాయో మన సంసారంలో ఉన్నటువంటి సిరి సంపదలు కూడా అలాగే వస్తాయని పద్ధతులు చెబుతూ ఉంటారు. ఇంకా రెండవ పని ఏంటంటే ఈరోజు ఆడవారు ఉదయం పూటన వంట చేసినప్పుడు ఒక మనిషికి ఎక్స్ట్రా వంట చేసుకోండి. తర్వాత మీకు ఎవరైనా అడుక్కునే వాళ్ళు కానీ పిచ్చివాళ్ళు కానీ ఎవరైనా తిండికి లేకుండా ఇబ్బంది పడేవారు ఎవరైనా పేదరికంలో ఉన్నవారు కానీ కనపడితే వారికి ఆహారాన్ని పెట్టండి. మన చుట్టుపక్కల చాలామంది పేదరికంతో మగ్గుతూ ఉంటారు కదా, వారికి మనం ఏమి ఇచ్చినా వద్దు అనకుండా తీసుకుంటూ ఉంటారు కదా, అలాంటి వారికి ఈరోజు ఒక్క పూట భోజనం పెట్టి చూడండి. లేదు అసలు మా ఇంటి దగ్గర పేదవారే లేరు అనుకునే వాళ్ళు వీధుల్లో తిరిగే వీధి కుక్కలకైనా ఈ ఆహారాన్ని పెట్టండి. జనవరి 1న ఈ విధంగా ఎవరైనా సరే చేస్తే లేదా మూగ జీవాల ఆకలి తీర్చిన సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ విధంగా 2 పనులు చేస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని మీ కుటుంబాన్ని అనుగ్రహించి సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. కాబట్టి అందరూ కూడా జనవరి 1న ఈ 2 పనులు చేసి శుభ ఫలితాలను పొందండి. సంవత్సరం అంతా కూడా ఆనందంగా జీవించవచ్చు. సంవత్సరం అంతా కలిసి రావాలి అంటే జనవరి 1వ తేదీన 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారండి. మరి ఆ వస్తువుల్లో మొదటిది స్వీట్స్ అండి. జనవరి 1వ తేదీన ఎవరైతే 100 లేదా 200 రూపాయలు పెట్టి ఒక తీపి వస్తువును స్వీట్స్ని తెచ్చుకుంటారో వారికి సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుందండి. సంవత్సరం అంతా మధురంగా ఉంటుంది. కష్టాలన్నీ రావు. తీయని శుభవార్తలు వింటూ ఉంటారు అని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి. జనవరి 1వ తేదీన చక్కగా స్వీట్స్ కొనుక్కొని ఇంటికి తెచ్చుకొని ముందు ఇంటిలో వారు స్వీట్స్ తిని నోరు తీపి చేసుకోవాలండి. ఆ తర్వాత మిగిలిన స్వీట్స్ని ఇంటి దగ్గర ఉండేటువంటి చిన్నపిల్లలకు పంచిపెట్టండి. స్వీట్స్ కొనలేకపోతే కనీసం ఇంట్లో ఏదో ఒక తీపి పదార్థమైనా వండి ఆ పదార్థాన్ని ఇంటిలో ఉన్న చిన్నపిల్లలకు పంచిపెట్టండి. జనవరి 1న ఈ విధంగా స్వీట్స్ కొని తెచ్చుకుని ఇలా స్వీట్స్ కొని తెచ్చుకున్న పిల్లలకి పంచిన సంవత్సరం అంతా డబ్బు లేకుండా లోటు లేకుండా ఉంటుంది. కూర్చున్న తిన్న తరగని ధనలాభం కలుగుతుంది. అంతా మంచి జరుగుతుందండి. రెండవ వస్తువు ఉప్పు అండి. జనవరి 1న 20 రూపాయలు పెట్టి కల్లు ఉప్పు ప్యాకెట్ తెచ్చుకున్నారనుకోండి, ఈ లక్ష్మీదేవి కృప సంవత్సరం అంతా మన పైన ఉంటుందండి. ఎందుకంటే ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి
లక్ష్మీదేవి మరియు ఉప్పు సముద్రం నుంచి పుట్టారు కాబట్టి వారి ఇద్దరిని సోదరులుగా భావిస్తారు. జనవరి 1న కల్లు ఉప్పు ప్యాకెట్ కొని తెచ్చుకోండి. వంటగదిలో పెట్టుకొని ఆ ఉప్పును వంటల్లో వాడుకుంటే చక్కని ఆరోగ్యము, ఐశ్వర్యము లభిస్తాయండి. అంతేకాదు జనవరి 1న ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల లక్ష్మీ కటాక్షంతో సంవత్సరం అంతా కూడా మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. కాబట్టి జనవరి 1న అందరూ కూడా ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి. శుభ ఫలితాలను పొందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు నాకు ఛానల్ని కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.